మనదే ఆధారం 1986లో విసు దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథా చిత్రం. పూర్ణచంద్రరావు లక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. చుట్టుపక్కల కుటుంబ సమస్యలను తీర్చే వ్యక్తి కథ ఇది. శంకర్ గణేశన్ గారు సంగీతాన్ని అందించారు. మూవీలో విసు, చంద్రమోహన్, ముచ్చర్ల అరుణ, సీత, షావుకార్ జానకి, అన్నపూర్ణమ్మ, డబ్బింగ్ జానకి, సాక్షి రంగారావు గారు, పిఎల్ నారాయణ, దివ్యవాణి, రాజ్యలక్ష్మి, దిలీప్, రాజా, పిజే శర్మ ముఖ్య నటీనటులు. ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో, అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాం. మూవీలో రేడియో మామయ్య పాత్రలో నటించిన విసు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేదు. ఆయన 23 మార్చి 2020లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 74 సంవత్సరములు. బుజ్జి పాత్రలో నటించిన చంద్రమోహన్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేదు. ఆయన 11 నవంబర్ 2023లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 78 సంవత్సరములు. మూవీలో కల్పనా పాత్రలో నటించిన రాజ్యలక్ష్మి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 60 సంవత్సరములు. మూవీలో సుధా భర్త పాత్రలో నటించిన రాజా గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన తాడేపల్లెగూడెంలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. పాత్రలో నటించిన ముచ్చర్ల అరుణ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 59 సంవత్సరములు. మూవీలో రాజా తండ్రి పాత్రలో నటించిన సాక్షి రంగారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేదు. ఆయన 27 జూన్ 2005లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 62 సంవత్సరములు. మూవీలో రాజా తల్లి పాత్రలో నటించిన డబ్బింగ్ జానకి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 75 సంవత్సరములు. మూవీలో దిలీప్ పాత్రలో నటించిన ఆర్ దిలీప్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 25 మే 2012లో మైసూర్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 57 సంవత్సరములు. ఉమా పాత్రలో నటించిన సీత గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 57 సంవత్సరములు. మూవీలో దుర్గమ్మ పాత్రలో నటించిన పిఆర్ వరలక్ష్మి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 75 సంవత్సరములు. మూవీలో అనంతలక్ష్మి పాత్రలో నటించిన షావుకార్ జానకి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 93 సంవత్సరములు. మూవీలో అనంతలక్ష్మి భర్త పాత్రలో నటించిన పిజే శర్మ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేదు. ఆయన 14 డిసెంబర్ 2014లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 81 సంవత్సరములు.
మూవీలో మీనాక్షి పాత్రలో నటించిన దివ్యవాణి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 60 సంవత్సరం. మూవీలో వరాలు పాత్రలో నటించిన అన్నపూర్ణమ్మ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 70 సంవత్సరములు. మూవీలో ఉమా తండ్రి పాత్రలో నటించిన పిఎల్ నారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేదు. ఆయన 3 నవంబర్ 1998లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన